కాల్ చేసి ఇంకా నాకు ఫోన్ పాస్ చేస్తారేమో అనుకొని వెయిట్ చేస్తున్నాడు, గుర్తుపట్టలేదు చాలాసేపు. మా మా నన్ను కన్నా నా తండ్రి నన్ను గుర్తుపట్టలేదు. నేను కూడా చూస్తే నాకు గుర్తుపడతారా డాడీ, నేను డాడీ అనగానే షాకు. తర్వాత మెయిన్ ఆ కూరలు అనుకొని ఉంటాడు ఆయన. సాహు గారు సార్, చిరంజీవి గారి సినిమా ఎప్పుడు ఏంటి, దాని ఎలా ఉండబోతుంది సార్? అది టైం వచ్చినప్పుడు మాట్లాడదాం సార్. అది ఇందాక అనిల్ కూడా అడిగినట్టున్నారు మీరు. అది దానికి ఆన్సర్ రావాలంటే మాకు కొంచెం టైం కావాలి సార్. నెక్స్ట్ మీదేనా? అంటే చాలా సినిమాలు వినిపిస్తున్నాయి చిరంజీవి గారికి. అఫీషియల్గా చిరంజీవి గారే చెప్తారు కదా సార్, కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. ఓకే. సాహు గారు, నిజంగా ఒక వరుస సక్సెస్లు వచ్చినా కానీ చేసిన చాలా తక్కువ సినిమాలు. ఇమ్మీడియట్గా చిరంజీవి గారు మెగాస్టార్ సినిమా అంత త్వరగా చేస్తాను మీరు ఎప్పుడైనా ఊహించారా? అలాగే ఇప్పుడు ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టబోయే సినిమా మీ సినిమా వద్ది, అనిల్ రావుపూడి కూడా. అంటే ఛాలెంజింగ్గా 2 టాస్క్లు ఉన్నాయి దీంట్లో. సో మీ బ్యానర్ ప్లస్ ఫస్ట్ టైం చేయడం చిరంజీవి గారితో ప్లస్ అనిల్ రావుపూడి ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టడం. సో దాని గురించి అంటే ఎలాంటి కథ? 2 అవుతాయి సార్. ఆ సినిమా ఇప్పుడే చెప్తున్నా, బ్లాక్ బస్టర్ సినిమా, రాసి పెట్టుకోండి. ఓకే. విశ్వాక్, సక్సెస్ ఫెయిల్యూర్ ఎవరికి అతీతం కాదు. ఇందాక మీరు చెప్పారు షెడ్కి పంపించేశారు కదా, ఇందాక చెప్పారు కదా. సో మీరు దాని సక్సెస్ని ఎలా తీసుకుంటారు, ఫెయిల్యూర్స్ని ఎలా తీసుకుంటారంటే?